పెద్ద రోగం. కోపం, చికాకు, అసహనం అనర్థాలకు దారితీస్తాయి. పదవుంటే సంయమనం పాటించి ఓర్పు నేర్పుతో మాట్లాడే నేతలు ఏ పోస్టు లేకపోతే ఎదుటివారు ఎంతటి నేతలైనా ఏకిపారేస్తారు. అది పార్టీ మారిన ప్రజాప్రతినిధి అయితే తమకు లోకువా అన్నట్లుగా వ్యవహరిస్తారు కొందరు నేతలు. అడిగేవారు లేరనుకుంటే నోటికి ఏదోస్తే అది మాట్లాడతారు. జగిత్యాలలో ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ను టార్గెట్ చేశారు. సంజయ్పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన వ్యూహం ఉందా? పరుష పదజాలంతో పరోక్షంగా ఎమ్మెల్యేపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్సీపై జగిత్యాలలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మున్సిపల్ ఎన్నికల టికెట్ల అంశంపై అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నేత క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపారా? ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. అసహనం పెద్ద రోగం. అసహనం కోపం, ద్వేషం విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉన్న బాంబు లాంటిది. ఒక్కసారి బ్లాస్ట్ అయితే అది వర్స్ట్ గానే ఉంటుంది. జగిత్యాలలో ఇదే జరిగింది. తలపండిన రాజకీయవేత్త, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్ రెడ్డికి ఈ విషయం తెలియనిది కాదు. ఆయన పదవి లేదనో, పార్టీ గుర్తించడం లేదనో, లేక పోతే తన స్థానంలోకి మరో నేత ఎంటర్ అవుతారనో, కానీ ఈ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుందన్న విషయాన్ని మర్చిపోయి రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగానే ఇటీవల నోటికి మళ్లీ పని చెప్పారు. ఈసారి అలా ఇలా కాదు, ఏకంగా నరుకుడు భాష వాడేశారు. అడ్డొస్తే నరికేస్తాం, ఎవడ్రా నువ్వు అంటూ 5-6 పరుష పదజాలాలు ఉపయోగించి కార్యకర్తల సమావేశంలో ఆవేశంతో ఊగిపోయారు. పేరెత్తకపోయినా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టార్గెట్ గా పరోక్షంగా ఘాటు కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి భాష వాడని జీవన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషంతో నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఇటీవల ఈ నేత వాడిన భాష చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ ఏ పదవి లేకపోవడంతో జీవన్ రెడ్డి ఉండలేకపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోయారు. పోనీలే అని పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ సీటు ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఆ తర్వాత తన ప్రత్యర్థి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో మాటల దాడితో పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ తన జాగిరి అయినట్టు భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో ఒక లెక్క, తన స్థానంలో మరో లెక్క అన్న ధోరణి జీవన్రెడ్డిలో కనిపిస్తోంది. అవకాశం దొరికితే చాలు సంజయ్ కుమార్ టార్గెట్ గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ప్రతి అడుగు, ప్రతి పనిపైన జీవన్ రెడ్డి దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు తెచ్చినా, లేక పలానా పని చేస్తానంటూ సంజయ్ కుమార్ ప్రకటించినా జీవన్ రెడ్డి ఆవేశం మామూలుగా ఉండడం లేదు. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య పాము ముంగిసలా పోరు సాగుతోంది. అయినా అధిష్టానం మాత్రం ఇంకా మౌనంగానే ఉంటోంది. ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్ అని పట్టించుకోకుండా లైట్ తీసుకున్న పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారనే ఆవేదన హస్తం పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. చాదస్తమని కొందరు వదిలేస్తుంటే పార్టీకి ఇది మంచిది కాదనే వారు లేకపోలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల లెక్కల దగ్గర ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో ఫైట్ జరిగింది. 90% సర్పంచ్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు. అయితే ఇటు జీవన్ రెడ్డి, అటు సంజయ్ కుమార్ క్రెడిట్ కోసం ప్రయత్నించడం జగిత్యాల రాజకీయం మరింత మేడెక్కింది. ఎవరి లెక్కలు వారు ప్రకటించుకోవడంతో ఇద్దరి మధ్య పోరు మరింత తారస్థాయికి చేరింది. బహుశా ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇద్దరి మధ్య సంఖ్యాపరమైన లొల్లి వచ్చింది. సర్పంచ్లకు పార్టీ గుర్తు లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పుడే ఇద్దరి మధ్య వార్ మరింత పీక్స్ కు చేరేదే. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపైనే జరుగుతాయి. దీంతో జగిత్యాల మున్సిపల్లో టికెట్ల అంశంపై చర్చ జరుగుతోంది. సంజయ్ కుమార్ తన వెంట ఉన్న అనుచరులకు కాంగ్రెస్ బీ ఫార్మ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో జీవన్ రెడ్డి దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పెట్టి సంజయ్ కుమార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ కాంగ్రెస్ జెండా పట్టని వ్యక్తి ఈ రోజు టికెట్లు ఇస్తానంటే ఊరుకునేది లేదని, హస్తం పార్టీ అంగట్లో సరుకు కాదని జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించను అని హెచ్చరించి చిచ్చు పెట్టారు. దీంతో పంచాయతీ ఎన్నికల పరిణామాలను దృష్టిలో పెట్టుకునే జీవన్ రెడ్డి ఇలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారన్నది సన్నిహితుల మాట. సంజయ్ కుమార్ ను ఈ రేంజ్ లో టార్గెట్ చేయడం ద్వారా టికెట్లు తానే ఇస్తానన్న మెసేజ్ ని అధిష్టానానికి పంపారని జీవన్ రెడ్డి వర్గాల్లో చర్చ జరుగుతోంది. టికెట్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకే బీ ఫామ్స్ వస్తాయని తానే ఇస్తానంటూ ప్రకటించారు ఈ మాజీ ఎమ్మెల్యే. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఏ త్యాగానికైనా సిద్ధమంటూ ఆవేశంతో కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ విధానం నచ్చితే మద్దతు తెలుపు, కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను అంటూ జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఈ మాజీ ఎమ్మెల్సీనే కాదు, అనుచరులు కూడా సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కానీ జీవన్ రెడ్డి ఎంత దూకుడుగా వెళ్లినా సంజయ్ కుమార్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. సంయమనం పాటిస్తున్నారు. కాకపోతే తనను జీవన్ రెడ్డి ఏమేం మాటలు అంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారని వినిపిస్తోంది. ఇక ఇటీవల జీవన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే తాను కోరినన్ని నిధులు ఇవ్వడం, అడిగిన పనిని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చేయడం మాత్రమే సంజయ్ కుమార్ కు ఊరటనిచ్చే అంశం. ఇక సంజయ్ కుమార్ కూడా వచ్చే మున్సిపల్ ఎన్నికల టికెట్ల అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని సన్నిహితుల దృష్టికి తెస్తున్నారు. తనకు తెలియకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోదని భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ కు అండగా ఉన్న తన పట్ల హస్తం పార్టీ అధిష్టానం అంత కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తుందనుకోవడం లేదన్న ఈ ఎమ్మెల్యే మాట ఇదే సమయంలో తలా కొన్ని సీట్లు ఇవ్వాలని చూస్తే జీవన్ రెడ్డి పూర్తిగా నో చెప్పేలా ఉన్నారన్న విషయం వినిపిస్తోంది. మధ్య మార్గంగా అధిష్టానం ఏం చేస్తుందోనన్న అంశంపై అటు సంజయ్ కుమార్, ఇటు జీవన్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠం నెలకొంది. జీవన్ రెడ్డి ప్లాన్ ఏ, ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారు. మరి రిజర్వేషన్లు ఖరారై మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక జగిత్యాలలో ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. ఒక్క బీ ఫామ్ కూడా సంజయ్ కుమార్ చేతికి ఇచ్చినా జీవన్ రెడ్డి అంగీకరించేలా లేరు. దీంతో పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ఈ మాజీ ఎమ్మెల్సీ వైపే అధిష్టానం ఉంటుందా, లేదా ఇప్పటిలాగే జీవన్ రెడ్డిని లైట్ తీసుకుని బీ ఫామ్స్ అన్ని సంజయ్ కుమార్ చేతిలో పెడుతుందా అన్నది చూడాలి.